నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా లోపరహితంగా తీర్చిదిద్దాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈ నెల 18న కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో దివంగత కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ రాజకీయాలకు అతీతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాపు సద్భావన సంఘం జేఏసీ ప్రతినిధులు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను సైతం వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం సరికాదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను సైతం వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమయంలో హైదరాబాద్ లో జగన్ నివాసానికి సమీపంలో ఉన్నప్పటికీ పరామర్శించలేదని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఇబ్బంది అవుతుందని వెళ్లలేదన్న వివరణ సమంజసం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ముద్రగడను అనగద్రొక్కిందన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయనకు ఎమ్మెల్యే, ఎంపీగా అవకాశాలు, కీలక పదవులు లభించాయని గుర్తు చేశారు. మాజీ మంత్రికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం ఇవ్వడాన్ని అడ్డుకోవడం ద్వారా వైఎస్ జగన్, వైసీపీ నేతలు ముద్రగడను అవమానించారని ఆరోపించారు. సాక్షి మీడియాలో అసత్య ప్రచారాలు నిలిపివేయాలని సూచిస్తూ తాను చెప్పిన విషయాలు తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. సమావేశంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పోతుల మోహన్ రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కొత్తకొండబాబు, జగ్గంపేట మార్కెట్ కమిటీ ఏఎంసీ డైరెక్టర్ బొదిరెడ్ల సుబ్బారావు, ఆసుపత్రి డైరెక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గాని ఆయనకు అపారమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఇంకోటి చెప్తారు. ఆయన కొన్ని ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టారు అని చెప్పేశారు. దానికి కోపు ఉద్యమం ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది, ఆ నాయకత్వం మీద ఉంటుంది. శాంతి భద్రతలను పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన ఇబ్బంది పడవచ్చు, కానీ అది సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని గౌరవించే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాసనసభలో కాపులకి బీసీలుగా చేర్చాలి అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారండి, గౌరవిస్తారండి? నా చేతుల్లో ఇచ్చేయడం అనుకోలేదు కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కదా. ఆయన్ని మానసికంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టింది? ఇబ్బంది అంటూ పెట్టింది అంటే దాని రకంగానే అదే రకంగా ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రామాణికంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% ఏదైతే ఈబీసీ కోటా ఉందో అందులో 5% కాపులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు.
కాపుల యొక్క పోరాట పద్ధతితో సాధించుకోవడం గుర్తించడం అవనివ్వండి, చంద్రబాబు ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి పద్మనాభాన్ని గౌరవించడం అవనివ్వండి, ఇవన్నీ జరిగినటువంటి సంఘటన. ఈ పద్మనాభం గారికి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇచ్చినటువంటి సంఘటనలు ఇవే అని చెప్పేసి తేటతల్లంగా చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ సమావేశాన్ని పెట్టండి. ఇక వైఎస్ఆర్సీపీ వారు చెప్పుకుంటున్నారు పద్మనాభం గారిని చాలా గౌరవించేసాము. ఏం చేశారు మీరు పద్మనాభం గారిని? మీరు పార్టీ పెట్టని క్రితం ఈ జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదట మద్దతు పలికినటువంటి రాష్ట్రంలో పెద్ద నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన ముదగడ పద్మనాభం గారు. ఎన్నాళ్ళు ఆయన దగ్గర ఉండగలిగేటంటే పార్టీ పెట్టకుండానే బయటకు వచ్చేసాడు. ఆయనకి ఎందుకు వస్తాడో తెలుసు కదా. మనం సముచితమైనటువంటి స్థానం లేదు అంటే దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చేటటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి పద్మనాభం. దాన్ని ఏమనాలి? అది వేధింపు కాదా? మనిషిని అన్నం చేయడం కాదా? 3 నెలల్లో 4 నెలల్లో కూడా ఇది నాతో స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట. గంటల తరబడి నేను బయటకు వచ్చానటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంక భరించలేక బయటకు వచ్చాను, మీరెందుకు వెళ్తున్నారు అని నన్ను అడిగాడు ఆయన. సరే, వాళ్ళు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరేగా నా స్వార్థం నాదే, నా రాజకీయ మనుగడ నేను సాగించుకోవడం కోసం ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది. అది వేరే విషయం. అది అననం అంటే, వేధించడం అంటే, కించపరచడం అంటే, అంతే కదా. అక్కడితో ఆగలే. అదే పద్మనాభం గారు హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి గారికి కూసంత దూరంలో వైద్యం చేయించుకుంటున్నాడు నెలల తరబడి. ఎన్నిసార్లు తమడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి లేరు, ఆయనకు మనోధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అరే, అది రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కు. ఇన్నిసార్లు ఇన్ని పదవులు చేసి 40 సంవత్సరాలు సుమారు ప్రజా జీవితంలో ఉండి ప్రజలను మందలబడినటువంటి వ్యక్తికి అందులో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఆ ఆనర్ అన్న దాన్ని ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా పునరులు జరిగేటప్పుడు ఆ శాసనసభ్యుడు అక్కడ ఉండాల్సిందే, ఆ ప్రాంత శాసనసభ్యుడు. నా దురదృష్టం కొద్ది నేను తిరుపతిలో ఉన్నాను. ఫ్లైట్ మారి కారు ఎక్కి విజయవాడ నుంచి కారులో ఇక్కడికి వచ్చి టైంకు అందుకోగలిగాను, ఆయన చూడగలిగాను, ఆయనకి నివాళులు అందివ్వగలిగాను. నా బాధ్యత అది. బంధువా కాదా అన్నది పక్కకు వేరే. ఒక ప్రజాప్రతినిధిగా నా డ్యూటీ నేను చెయ్యాలి అనేటటువంటి తపంతో ఇక్కడికి వచ్చాను. నువ్వేం చేసావు? ఒక దుర్బుద్ధితోటి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకున్నటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో నువ్వు ఆయనకు ఆనర్ ఆఫ్ గాడ్ ఇవ్వకుండా చేశావు. ఇది వాస్తవం కాదా? దీన్ని నేను చాలా తీవ్రంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 అంశాలు ప్రజలకి విడమరి చెప్పాలి, మీ అందరికీ తెలియాలి. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పద్మనాభం గారికి గౌరవించింది, అందులో చంద్రబాబు నాయుడు ఏ రకంగా గౌరవించాడన్న దాన్ని తేటతలంగా విడమరి చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఇందులో ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మీద నేను ఆరోపించినటువంటి ఆరోపణలో ఏది వాస్తవం కాకపోయినా ఆయన వేసినటువంటి శిక్షకి సిద్ధంగా ఉంటారు. నా అమలాబుద్ధులు దెక్కలా, వేళగలాగా తప్పుడు మాటలు చెప్పక్కర్లా.
జరిగినటువంటి సంఘటనలను ప్రజలకు తెలియజేయాలి మనం. ఆ తెలియజేసే ప్రయత్నంలోనే ఈవేళ ఈ మీడియా సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి మిమ్మల్ని అందరినీ కూడా వాస్తవాలను విశదీకరించి ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి కుటుంబాల్లో కూడా ఏలెట్టారు. ఎంత దారుణం అంటే, కుటుంబ సమస్యల మీద మనకి సంబంధం ఏంటండి? ప్రతి కుటుంబంలోని కూడా ఉంటాయి చెరుపురుకులు. అవి కొంతవరకే పరిమితం అవ్వాలి. అంతవరకు వీళ్ళు ఎవరండి అసలు? నాకు అర్థం కాదు. ఆ అమ్మాయిని చూడొద్దు అనడానికి. సరే, ఆయన చూడొద్దని నా ముఖం చూపెట్టకండి అన్నాడు, అది వేరే విషయం. అది ఆ ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటారు. ఇక్కడ చూసుకున్న అడ్డెట్టిన వాళ్ళు ఎవరండి?